అల్లామలై స్వామి అంతిమ సంభాషణలో స్వామి ఏం చెప్తున్నారంటే, చాలామంది ఈ సాధన ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి చాలామంది గురువులు చుట్టూరు, లేకపోతే ఏదో తీర్థయాత్రలని అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉంటారు, లేకపోతే స్నానాలు అని వెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే, నువ్వు ఒక గురువుని పట్టుకున్నావు అంటే ఆ గురువులు కూడా ఎలాంటి వాళ్ళు అనేది కూడా కాస్త మనము చూడాలంటున్నారు. ఎందుకంటే ఆ గురువు అంతర్ముఖుడు కాదు అనుకుందాం. ఇప్పుడు అలాంటి వాళ్ళు కూడా మనం చూస్తున్నాం కదా. వాళ్ళు బాహ్యముఖంగానే ఉన్నారనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకే మార్గం తెలియదు. ఎందుకంటే ఏ మనిషి ఏమి చేసినా సరే అంతర్ముఖం అయ్యి ఆత్మని కనుగొంటే మాత్రమే ఆనందాన్ని పొందగలడు. కానీ బాహ్య ప్రపంచంలో ఏమి చేసినా సరే ఆనందాన్ని, ప్రశాంతతని పొందలేడు. ఆ విషయం తెలియని గురువులు వెంట మనం పడ్డాము అంటే వాళ్ళు ఏవో బయట ఇలా అలా అని ఏవో చెప్తూ ఉంటారు కదా. ఏవేవో ఇంకింత డబ్బులు ఖర్చు పెట్టమంటారు, అదంటారు, ఇదంటారు. ఎందుకంటే ఇక్కడ ఎలా చెప్తున్నారంటే, ఒక గుడ్డివాడంట ఇంకో గుడ్డివాడు మార్గం అడిగాడు అన్నట్టు ఉంటుందంట. అందుకని ఒకరు ఎవరినన్నా మనము ఫాలో అవుతున్నాము, ఒక గురువు గారిని మనం చూసుకుంటున్నామంటే ఆయన నిజంగా ఆత్మసాక్షాత్కారం పొంది ఉన్నారా లేదా అనేది కూడా తెలుసుకోవడం ఇంపార్టెంట్ అంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి మాత్రమే ఆనందం అనేది ఏంటో తెలుస్తూ ఉంటుంది, జీవిత లక్ష్యం అంటే ఏంటో తెలుస్తుంది. కాబట్టి వాళ్ళని మనం ఫాలో అవ్వాలి. తప్పితే ఎవరు పడితే వాళ్ళు ఏదో చెప్తున్నారు కదా అని చెప్పేసి ఫాలో అవ్వకూడదు. ఎందుకంటే నువ్వు బాహ్య ప్రపంచంలో ఎన్నన్నా చేయి, అవి పూజలు అవని ఇంకోటో అని ఎన్ని చేసినా సరే అక్కడ మనకి ఎవరిని ఆనందం దొరుకుతుందా అంటే, ఇక్కడేం చెప్తున్నారంటే, నువ్వేదో ఒక చేదు పండుని తీసుకుని వెళ్ళావు, ఏదో అన్ని నదుల్లో ముంచి తీసుకొచ్చావు, మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి ఇక్కడ చేదు మారుతుంది అంటే మారదు. ఎందుకు మారదు అంటే, ఒకవేళ మనము మన మనసుని ప్రశాంతతగా ఉంచుకోలేదు, అన్ని రకాల బాహ్య ప్రపంచానికి సంబంధించిన అన్ని ఆలోచనలు అందులో పెట్టుకున్నాం, ఎటువంటి ప్రశాంతత లేని మనసుని వేసుకొని మనం అశాంతిగా అన్ని నదులు, అన్ని గుళ్ళు, గోపురాలు, ఎవరెవరో గురువులు చుట్టూరు పడి తిరిగి వచ్చాము. కానీ ఇంటికి వస్తే మనకి ప్రశాంతత దొరుకుతుందా? దొరకదు. ఎందుకు దొరకదంటే, అసలు మార్చాల్సిన మనసును మనం మార్చలేదు కాబట్టి. మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుందో నువ్వు మొత్తం లోకాన్నే ప్రశాంతంగా చూడగలవు, అందంగా చూడగలవు. కానీ ఎప్పటి వరకు మనసు చంచలంగా ఉంటుందో, అది అశాంతిగా ఉంటుందో, ఎంత మంచి ప్రదేశానికి వెళ్ళినా సరే, ఎంత మంచి గుడికి వెళ్ళినా, ఎంత మంచి నదిలో నువ్వు స్నానం చేసినా సరే, ఆ అశాంతి నిన్ను సరిగ్గా మార్చలేదన్నమాట, నీకు ఆనందాన్ని ఇవ్వలేదు. అందుకని స్వామి ఏమంటున్నారు, నువ్వు ఏవేవో చేయడం కాదు, ఫస్ట్ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి, అంతర్ముఖం అవ్వాలని. అలా ఆత్మసాక్షాత్కారాన్ని పొందిన స్వామి వెంటనే నువ్వు పడాలి. తప్పితే ఎవరు పడితే వాళ్ళు ఏదో చెప్తున్నారు కదా అని చెప్పేసి అలాగ మనం ఫాలో అయ్యామంటే వాళ్ళకి సరైన మార్గము తెలీదు, మళ్ళీ కూడా మార్గాన్ని తప్పించే అలాంటి ప్రమాదాలు ఉంటాయి. కాబట్టి సరిగ్గా తెలుసుకొని సరి అయిన గురువులను పట్టుకొని ఆ సద్గురు బోధల్ని అనుసరిస్తూ ఆత్మ విచారణ చేస్తూ మనల్ని అంతర్ముఖమయ్యి ఆత్మని మనం తెలుసుకోమని చెప్తున్నారనమాట.